ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన తండ్రి, అద్వితీయుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆయా గతించిన రాత్రికాలమంతను కూడా మా అందరి ఎడల మీరు చూపించిన ఉన్నతమైన కృప ఎంతో విలువైనది ప్రభువా. ఈ ఉదయకాలంన ఈ శనివార కాల సమయంలో మీ పాద సన్నిధిన మేమందరమును సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాము, మీ నామాన్ని మహిమపరచగలుగుతున్నాము అంటే అది కేవలం మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి మాత్రమే సాధ్యమై ఉన్నది తండ్రి. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మాకు క్షేమాభివృద్ధి కలుగుతుంది అని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం ద్వారా సెలవిస్తున్న దేవా, స్తుతులు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఎవరైతే ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారు ఏ విషయంలో అయితే అభివృద్ధి చెందాలి అనే ఆశ కలిగి ఉన్నారో, ఏవైతే మొదలు పెడితే వాటిలో వారు విజయాన్ని చూడాలని ఆశపడుతున్నారో అయ్యా, వారందరికీ ఆ యొక్క అభివృద్ధిని దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. మీరే వారికి తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ ఉదయకాలంలో ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఎస్ లార్డ్, ఈ రోజున మా అందరి పనులను బట్టి అడుగుతున్నాము. నేను చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి అయా. జ్ఞానముతోనూ శక్తితోనూ బలముతోనూ మా అందరినీ నింపండి తండ్రి. ప్రతి పనిని కూడా నూరంతలుగా ఫలింపజేయమని కూడా ప్రార్థిస్తున్నాము. నూతనంగా కార్యక్రమాలు మొదలు పెడుతున్న వారందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఆగిపోయున్న ప్రతి పని కూడా అయా మరలా అది పునరుద్ధరించబడుటకు కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మేము వెళుతూ వస్తూ ఉన్న ప్రతి మార్గములోనూ మీ దేవదూతల కంచె కాపుదల దయచేయండి. ఏ అపాయము ఏ ప్రమాదము మార్గమందు ఎవ్వరికి జరగకుండా మీరే మీ కృప రక్షణ దయచేయండి తండ్రి. క్షేమకరంగా ప్రతి ఒక్కరిని వారి వారి గమ్యస్థానాలకు చేర్చండి ప్రభువా. అదేవిధంగా ఏ లోటు ఏ లేమి ఎవరికి ఈరోజు లేకుండా సమృద్ధితో ప్రతి ఒక్కరిని నింపండి అయా. వారిని ఆర్థికంగా బలపరచండి, స్థిరపరచండి. మంచి ఆరోగ్యం వారందరికీ అనుగ్రహించండి. ఆత్మీయ అభివృద్ధితో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ రోజున నాయన, మా మాటలు, మా చేతలు, మా తలంపులు, మా హృదయ ఆలోచనలు ప్రతిదీ కూడా తండ్రి మీ ఆధీనంలోనికి తీసుకొనండి. మీకు వ్యతిరేకంగా మీ నామానికి ఆయాసకరంగా మేము ఉండకుండా తగిన జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా, వారికి మంచి జ్ఞానం దయచేయండి. చదివినవి అన్నీ కూడా వారి జ్ఞాపకం ఉంచుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన, వారి రిపోర్ట్స్ విషయంలో, వారి డెలివరీస్ ఆపరేషన్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి. అన్నీ కూడా తండ్రి విజయవంతంగా కంప్లీట్ చేసుకోవడానికి కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఈ రోజున మేము సమాధానముతో, ప్రేమతో, క్షమాగుణంతో ఉండే కృప దయచేయండి. ఎటువంటి గొడవలు విభేదాలు ఎవరితో కలిగి లేకుండా మీరే మాకు తోడై ఉండమని, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే కృప అనుగ్రహించమని, గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ మీ రక్షణ కవచమును అనుగ్రహించమని, బర్త్డేలు యానివర్సరీలు ఈరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించండి. వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. మేమందరము కొందరికైనను మీ నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.